మేడం గారు ఇప్పుడు లేస్తారు. ఇప్పుడే రెడీ అవ్వనట్టు ఉన్నారు. వీడియో తీద్దాం అని తీస్తున్నాను అనమాట. అమ్మా బంగారు తల్లి వస్తావా వీడియో పెడతాకి? ఇప్పుడు లేసావా? కాదు, రెడీ అవ్వా. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? చెప్పు. 11:51. అవును. ఇంకెప్పుడు తింటావు టిఫిను? లంచ్. ఇంకా టిఫిన్ తినవా? ఈ టైంలో వేస్తే ఎలా అమ్మా? హాస్టల్లో ఎలా లేస్తావు? నేను 10:30 ఆ టైంకి లేసా. రెడీ అవ్వడానికి 3 టైం అవుతుంది అంతే కదా. ఇప్పుడు మరి టిఫిన్ తినవా? తిను. మరి హాస్టల్లో ఇప్పుడు అలా ఉంటే ఎలాగా? అందుకే హాస్టల్కి వెళ్ళిపోతాను కాబట్టి పడుకుంటున్నాను పందిలాగా. అవునా? హాస్టల్కి క్లాస్ రూమ్ లో వస్తుంది. అక్కడ క్లాస్ రూమ్లో పడుకుంటాకి వెళ్తున్నావా? కాదు, వినడానికి. మరి నిద్రపోకూడదు. వస్తుంది లంచ్ బ్రేక్ తర్వాత. బాగానే ఉంది. పడుకోను, అలారం పెట్టుకుంటాను. మరి అమ్మమ్మ తాతయ్య వస్తున్నారంట అదా? ఓకే, అప్పుడు బ్లాగ్ తీద్దాము. ఏంటి కర్రీ ఏంటి? సారీ, వీడియో తీస్తా కదా, ఆడియన్స్ హాయ్ చెప్పాలి కదా. ఏది? హలో గాయ్స్, ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మమ్మీ ఏం చేస్తున్నారో ఏంటో చూద్దాం, ఓకేనా? మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా వస్తున్నారంట. నేను హాస్టల్కి వెళ్ళిపోతానని వాళ్ళు కూడా వస్తున్నారు. చూద్దాం ఈరోజు బ్లాగ్లో ఏమేం జరుగుతుందో ఏంటో. ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు? కర్రీ ఏంటి? కర్రీ అయితే చేపల పులుసు. చేపల పులుసు కదా, ఎస్, అందుకని చేస్తాను అన్నమాట. ఓకే, నీకు చేపల పులుసు అంటే ఇష్టం కదా, అందుకనే చేస్తున్నాను అనమాట. ఇంకా అదే అవ్వాలి, అవుతుంది. అమ్మమ్మ తాతయ్య వస్తానని అన్నారు. అవును. ఈ లోపల ఇది కూడా ప్రిపేర్ చేసేస్తే రైస్ అయితే అయిపోయింది. చేపల పులుసు కూడా డాడీ రైలు బాగుంటే రైలు తెస్తానన్నారు. అవి కూడా అన్నావు, అడిగావు కదా, అందుకని ఆ రైలు ఫ్రై కింద చేద్దాం సాయంత్రం చూస్తున్నాం అన్నమాట. తెస్తే ఈరోజు తెస్తానన్నా, లేకపోతే ట్యూస్డే, ఎందుకంటే మండే నేను తిన్నా కదా. అది ఎప్పుడు చెప్పారు? రాత్రి చెప్పారా? అవును, అదే నేను మార్నింగ్ చెప్పానులే, ఇలా రైలు కూడా కావాలంటుంది అంటని. అయితే బయటకు వెళ్తున్నాను, తెస్తే తెస్తాను, బాగుంటే తెస్తాను, లేకపోతే లేదు మంగళవారం తెస్తాను అని అన్నారు. అమ్మమ్మ వచ్చేసారు అనుకుంటా. ఓకే, చెప్పు. ఏంటి వచ్చేసారా? రానిదా? ఇలా చూడు, ఇలా చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. గోరింటాకు తెచ్చావా? అమ్మ, లేకపోతే నేను వెళ్ళిపోతున్నాను కదా. మీరేమో నువ్వు వస్తానని చెప్పావు కదా, మేమెందుకు రావడా అని చెప్తున్నారు మీరు. ఏంటి మొన్నటి వరకు రానని చెప్పారు? అవును, మాట్లాడినా అన్నాను. మరి అలాగైతేనే వస్తారు కదా మీరు. హాస్టల్కి వెళ్ళిపోతాను ఇంకా. అప్పుడు మన కోపం వచ్చింది. అమ్మ మేము నువ్వు వస్తానన్నావు కదా, నేను ఇంకా రామ్లే అనేసి అన్నది. నువ్వు ఇదిగో మెయిన్గా తాత మీద కోపం. నువ్వు పద అంటే అమ్మమ్మ వచ్చేది కదా. ఇప్పుడు లెగుస్తా. చెప్పు, ఇంకేంటి ఏమేమి తెచ్చారు? గోరింటాకు, తాటికాయలా? గోరింటాకు అన్నాను నిన్నేనా? ఏకాదశి, తొలి ఏకాదశి. కానీ నిన్న అసలు టైమే సరిపోలేదు. లెగ్సాము, తిన్నాక అప్పుడు బయటికి వెళ్ళాము. కాలేజ్కి వెళ్ళాక డీమార్ట్కి వెళ్ళాం. డీమార్ట్ నుంచి అలా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్ళాము. ఏం తాత అవుతున్నావేంటి? నేనా ఏమేమి పట్టుకెళ్తున్నానంటే, అమ్మ వేస్తుంది. ఏమేమి వేస్తావమ్మా? చెక్కలు, జంతువులు, ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్, లడ్డు. డ్రై ఫ్రూట్స్ నిన్నే తీసుకుంది అమ్మ. షాప్కి వెళ్ళాము, నేను, డాడీ, అమ్మ, సురేష్ అంకుల్, చైతు. నిన్న ఒకవేళ వచ్చుంటే 7 అయిపోద్దు. 7 ఏంటి 9 అయిపోయింది.
9కి వచ్చాము. డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇంకేంటి నేను తాటికాయలు తెచ్చారు కాబట్టి తాటికాయలు వేస్తావా అట్టేస్తావా? ఉంటాయా జంతులేస్తాను, చెక్కలేస్తాను, టైం సరిపోతే రొట్టె వేసేస్తాను. రొట్టెలో తినేస్తాను. ఒకటి ఒక కాయకు రొట్టేస్తాను, ఒక కాయకు గారెలు నన్ను తీకమ్మా రైతుతో ఉన్నాను. మాయా ఎప్పుడు తెస్తాను అన్నాడు. నేను మా ఆయనకి చెప్తానని చెప్పాను కదా. నేను బుధవారం వెళ్తాను హాస్టల్కి. పొద్దున్నే 1 గంట ఆ టైంకి ఇక్కడ నుంచి రెడీ అవ్వడానికి 2 ఆ టైంకి స్టార్ట్ అయిపోతాం. తెల్లారితే 2ంటికి స్టార్ట్ అవుతాయి. అక్కడికి 8 గంటలకల్లా ఉండాలంటమ్మమ్మ. 8 గంటలకల్లా 4-5 గంటల జర్నీ ఇక్కడ నుంచి. కారు ఇదిగో ఇప్పుడు మొన్న 5గురు వెళ్ళాము, ఇప్పుడు 8గురు. నేను, చైతు, డాడీ, సురేష్ అంకుల్, అమ్మ, సూర్య ఆంటీ. చైతు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. నేను అప్పుడు వస్తాను కదా అక్కడికి. దుర్గం తల్లి గుడి, కోటయం తల్లి. నిన్న మంచిదని చెప్పి 2-3 జతలు పెట్టుకున్నాను. టైం సరిపోలేదు. వచ్చాక సర్దుకుందామా అంటే చాలా లేట్ అయిపోయింది. నీరసం కూడా వచ్చేసింది, ఇంకా సర్దుకోలేదు. ఈరోజు కూడా మంచిదే, రేపు కూడా మంచిదే కదా, సరే అప్పుడు సర్దుకోవాలి. మరి మీ మనవరాలు లేకుండా ఉండగలరా మీరు? చెప్పు చెప్పు. ఉండగలవా తాత? తమ్ముడు వస్తాడు. నేను మళ్ళీ తాత వస్తావా గుంటూరు? గుంటూరు వచ్చేస్తావా? ఓకే. మరి నీకు కూడా హాస్టల్ రూమ్ తీసేసుకోనా? అవునా? అమ్మ కర్రీ ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? అవుతూ మా తమ్ముడు దాక్కుంటున్నాడు. అదిగో టేబుల్ మీద ఉన్నాయి కదా. అయిపోయిందా కర్రీ? ఇక్కడ మా తాతయ్య నా గురించి రెగడియాలు తెచ్చాడు. మా మమ్మీ వద్దు నీకు రెగడియాలు ఎందుకు, నోరు పాడైపోద్ది కదా అని చెప్పారు. అందుకే ఒక రెగడియం తీసేసుకుని మిగతా రెగడియాలని ఇచ్చామని చెప్పాను. తాతయ్య ఎలాగలివా? పర్లేదు కదా. ఇలా మామ ఏం చేస్తున్నావు? హలో చెప్పు, హాయ్ చెప్పు. చెప్పు హాయ్, నోతో చెప్పు హాయ్. ఎలా ఉన్నారు అని అడుగు గట్టిగా. ఎలా ఉన్నారు అడుగు. ఎస్, జంతుకులు వండుతుంది. వస్తే టీవీలో కనిపిస్తుంది. కనిపిస్తుంది. చేసుకోకూడదు అనుకుంటా. రేపు లడ్డు చేస్తావంట. ఏం చేస్తున్నావు? జంతికలకి ప్రిపరేషన్ చేస్తున్నాను. పిండి కలుపుతున్నాను. ఇంకా వాటర్ పెట్టాను స్టవ్ మీద. ఒకసారి అదే నువ్వేం మాట్లాడవా? హాయ్ చెప్పు. హాయ్ చెయ్యి. హాయ్.
ఎలా ఉన్నారు అని అడుగు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాము. బాగున్నారా? బాగున్నాము. బాగుంటే చాలే. మీరు ఎలా ఉన్నారు? ఇంకో ఎలా ఉన్నాం? ఇంకెక్కడికా కూర్చుంటామే ఇంకా. నేను హాస్టల్కి వెళ్తాను కదా, మరి నన్ను మిస్ అవుతారా? చల్లబా చెవకు కాదు, చెప్పు చెప్పు. చెప్పు. జన్మటాలు కొత్త కదా అలా జలాలు ఇచ్చినప్పుడు అలాగ పొందుతారులే. అంతవరకు పెరిగి దసరాకి వస్తారు మళ్ళీ పండగ పండగకి పిల్లలు పంపరా? పంపుతారు, కానీ ఆ కాలేజ్ కూడా తిరుమల లాగానే 4 days, 4 రోజులు మాత్రమే హాలిడేస్. దసరా హాలిడేస్ అయితే మిగతా కాలేజెస్ వాళ్ళు 10 days ఇస్తారు, వీళ్ళు ఒక వారం ఇస్తారు అంటే. ఇంకా పండగ పొంగల్ హాలిడేస్ 4 days ఇస్తారంట. ఇప్పుడు అందరికీ హాలిడేస్, ఆ కాలేజ్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు మా సీనియర్స్కి వర్కింగ్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాలేజ్కి. ఇంకేంటి? ఇంకేముందమ్మా, కొడుకుంటాం తింటాం, పని ఏదో పని చేసుకుంటాం. మీరు నా వీడియోస్ చూస్తున్నారా? ఓకే, ఆమె ఏం చేస్తుందో చూద్దాము. చూద్దాం. అది ఏం మాట్లాడుతుందో ఏం తయారు చేస్తుందో చూడు. ఏం చేస్తున్నాం మమ్మీ? ప్రిపరేషన్ చేస్తున్నాను. ఏం ప్రిపరేషన్ చేస్తున్నా? ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నా. అలాగే ఉంది ఇప్పుడు. చెక్కలకి పిండి కలుపుతున్నాను, జంతికలకి పిండి రెడీ చేశాను, సలగుత్తులకి పిండి రెడీ చేశాను. సలగుత్తులు వేస్తున్నావా? వేస్తున్నాను, సలగుత్తులు ఇష్టం కదా అని వేస్తున్నాను. అయితే ఇంకో ముందు చెక్కలు వేస్తాను అనుకో, తర్వాత వాము కూడా కలిపేసి, వాము ఉందాం అనుకున్నాను, మర్చిపోయాను. ప్యాకెట్ ఉండాలి, ఎక్కడున్నా కనిపించట్లేదు. సర్లే తెప్పించి. దాంట్లో ఏమేమి కలిపావు మమ్మీ? ఎందులోనమ్మా? చెక్కలో. ఇదా? ఎస్. ఇదైతే 2 తవ్వలు వరిపిండి, తర్వాత నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చిని, అల్లం, వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టేశాను. పట్టేసిన తర్వాత ఇందులో వరిపిండి 2 తవ్వలు తీసుకున్నాను కదా, వెనపూస వేసి కలిపేశాను. తర్వాత వాటర్ మరగపెట్టాలి. మరగపెట్టిన తర్వాత అందులోనే సాల్ట్ వేస్తాం మనకి సరిపోయినంత. పెసరపప్పు ఉంటుంది, పెసరపప్పు కూడా ఇందులో వేసి మిక్సీ ఇవన్నీ వేస్తాం కదా, ఇంకా వేసి నీళ్ళు హాట్ వాటర్ కొద్దిగా గోరువెచ్చగా చాలు కొంచెం కలిపేయడం. కలిపేసి ఇప్పుడు చెక్కలాగా వేసాడు. ఓకే, మరి ఇది 2 తవ్వలు వరిపిండిని, ఓ తవ్వడము శనగపిండి తీసుకున్నాను. తీసుకుని కొద్దిగా కారం, సాల్ట్ వేసాను, వాము కూడా వేసి హాట్ వాటర్తో ఇది కూడా కలిపేసుకోవాలి. ఓకే, ఇది జంతువులు. ఇదేమో సలగుత్తులు. ఇది కూడా అలాగే 1 గ్లాసుడు వరిపిండి, 1 గ్లాసుడు మైదాపిండి, 1 గ్లాసుడు బెల్లం వేసి కలిపేసుకొని, ఇంకా అలా బెల్లం అంతా కరిగిపోద్ది. 2 వేసినప్పుడు బెల్లం కరిగిపోద్ది. లాస్ట్లో తీయడం. దాన్ని చేస్తున్నప్పుడు నాకు చెప్పు, నేను మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా. బాయ్ బాయ్. చేస్తున్నావు చెప్పు. చెక్కలు చేస్తున్నా. చెక్కలు చేస్తున్నావా? ఏంటి అలా రౌండ్ చేసుకున్నాక ముందు వండ చేసి ఆ ఉండని ఇలా అనాలి. ఇవే చెక్కవాళ్ళు. దాని తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాను, ఇంకా ఆయిల్ పెట్టాను. హీట్ అవుతుంది. ఓకే, ఇలా వండ చేసేస్తామా? వండ చేసేస్తే ఇలా ఆయిల్ ప్యాకెట్ మీదే చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది అన్నమాట. ట్రిప్కి ఒక 10-15 పట్టేస్తాయి. ఇలా వండ చేసాం. అని కొంచెం సౌండ్ తగ్గించా. ఇలాగా చేసుకోవడం అని కూడా ఏం ఇంకా ఆయిల్ వేసే. దీపు వచ్చాడా? ఇంకా రాలేదు వాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆడుకోవడానికి వెళ్ళాడు. కావాల్సినవి తేవాలరా అని చెప్పాను. నేనేనా? నేను ఎప్పుడైనా ఎక్కడికైనా పంపించానా? నో, అందుకే సరదాగా అడిగా. సరదాగా ఆగు మమ్మీ, ఆగు. వేసి ఇలా మొత్తం ఆయిల్ వేసుకోవడం. ఇది ఒక షాప్లోకి వెళ్ళారు మనం.
వచ్చాము అదే కదా. ఇంకేంటి ఇంకా ఏమైనా కావాలా? చాలు. ఇంకా ఇది చాలు కదా. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పంపిస్తాను, ఓకేనా? నెల నెల పంపించడానికి ట్రై చేస్తాను, డాడీ వస్తారు కాబట్టి. ఎలా వస్తారు? అందుకే నెలకు సరిపడగా ఇది తిన్నారనుకో కూడా వదిలిపోద్ది. ఎస్, ఇది సరిపోతాయి మ్యాథ్స్. సరిపోతాయి. ఏమన్నా నీకు ఆకలి వేస్తే అక్కడ స్నాక్స్ అవి ఉంటాయి కదా, కొనుక్కోవచ్చు. కానీ బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి చూడు, బయట ఫుడ్ తినకూడదు. ఎస్, అందుకని కుర్కురే ప్యాకెట్లు కానీ ఇలాంటివి కానీ లైస్ ప్యాకెట్స్ అవి ఏం తినకూడదమ్మా. ఇష్టం. నేను చూడట్లేదు కదా, నేను తినకూడదు. అది తింటా మమ్మీ. తింటావా? ఎస్, అప్పుడప్పుడు అంతే, అప్పుడప్పుడు. వచ్చాడమ్మా బాబు. ఏ కలర్ వచ్చాక తీసుకోవాలి. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ చల్లారిగా వేరే కలర్ కూడా వస్తుంది. ఇవి చల్లారిపోయిన తర్వాత ప్యాకింగ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. ఇవి సెకండరీ పేసాం కదా, ఇంకా కూడా అయిపోతే అన్నీ అయిపోయాక చూపిస్తాను మళ్ళీ. బాయ్ బాయ్. చెక్కలు అయిపోయినాయి అమ్మ. అయిపోయినాయి అమ్మా. దాని తర్వాత జంతికలు తిందమ్మా. హాట్ వాటర్ వేస్తున్నాను. చేశాను చేశాను. చూసా కదా, ఇలా ముద్ద వరకు కూడా కలుపుతూ ఉండాలి. చెప్పాలి కదమ్మా. పైన పిలుస్తున్నాను. అవును, పైన అక్కడికి నీరు వేస్తున్నాను. ఇన్ని ఇస్తావా? ఓ వాయు అంతే. ఇలా సన్నంగా కావాలా? ఇలా చాలు. చూడు చాలు. బాబు ఇంత వీళ్ళు ఎలా కొట్టినావు? మరి మీరు అది గుర్తించుకోవాలి. ఎంత వేడి ఉండదు తెలుసా వడవల్లో. ఎన్నో వేయట్లేదు, నీ మట్టిగా వేస్తా. నా మట్టికి ఎక్కువ తర్వాత వేద్దాం. తమ్ముడికి తర్వాత వేద్దాం అనుకుంటున్నాను అనమాట. నీ మట్టికి వేసేస్తాను అనుకో, మీకు చుట్ట పెట్టేస్తే సరిపడ. ఆడికి ఏది కావాలంటే వేస్తాం. మళ్ళీ 3 daysలో అయిపోతాయా ఏంటి ఇవన్నీ? నువ్వు అనుకున్నావన్నీ 3 days ఏం కాదు. 3 daysలో లడ్డు, నెక్స్ట్ అది ఖర్జూరంతో లడ్డు, అదే డ్రై ఫ్రూట్స్ లడ్డు లేకపోతే వచ్చా అన్నది నువ్వే చెప్పాలి. నేను ఇంకో చూస్తాను, చూసి డ్రై ఫ్రూట్స్ లడ్డు బాగుంటుందో ఏ బాగుంటుందో చూసి. నవా వచ్చావా? ఎస్. ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నారు? ఎక్కడికి వెళ్ళారు? పైకి అలా అమ్మమ్మ నేను తాత తిరిగాము, కూర్చున్నాము. అమ్మమ్మ తాతయ్య కూడా ఎక్కారా పైకి? ఎక్కేసారు. కాల్ అసలే బాగోదు. అలాంటి ఇన్నైతే ప్రస్తుతానికి. మళ్ళీ ఇంకో వాయి వేస్తే చుట్టారా? దీపు వేడిగా ఉంటుంది. ఇప్పుడు సరుగుతులామా? అవునమ్మా. పిండి బాగా బెల్లం కలిసే వరకు. ఇప్పుడు బెల్లం గట్టిగా ఉంటుంది, అసలు కరగట్లేదు. పంచదార ఎక్కువ వేసేస్తున్నారు. పంచదార ఎక్కువ వేసాడండి. పంచదారే, బెల్లంలా ఉండలేదు. ఇలా తీసి వేడిగా ఉన్నప్పుడు ఇలా పెడితే ఇలా పెట్టేయాలన్నమాట. 1 నిమిషం నుంచి ఇలా అంటే లోకి అవుతుంది. దీన్ని సపరేట్ చేయాలి. మళ్ళీ వేడిగా ఉన్న దాని మీద సపరేట్ చేయాలి. ఇది
కొంచెం బాగా సెట్ అవుతాయి ఉంటుంది, లేకపోతే వదలదు. దీన్ని అంటు పెట్టేసి ఉంటుంది ఎంత కలిగిపోయింది లేకపోతే తింటుంది మళ్ళీ తీరిపోయినా సరే అందుకోతుంది మైదాలో కూడా ఎక్కువ రెండు నిమిషాలు ఇది మళ్ళీ ఇది వేడిగా అవ్వాలన్నమాట. అదా ఇది ఓకే. సలగుతుంది చాలా ప్రాసెస్, టైం ఎక్కువ పడుతుంది వేయడానికి. కొంచెం మారింది ఈ కలర్కి చాలు కదా, కదా చాలు బాగానే వస్తున్నాయిలే. ఇవో 15-20 అవుతాయి. అయితే ఈ బేగా తినేయాలి, మరి మెత్తపడిపోతాయి. అవి ఉంటాయి, నెల ఉంటాయి. చెక్కలు జంతువులు పర్లేదు, ఒక నెల రోజులు ఉంటాయి. ఈ మాత్రం 15 రోజులు తినేస్తే. అమ్మమ్మ తాతయ్య బూందీ తెప్పిస్తున్నారు కాబట్టి బూందీ స్వీట్ రోజు ఒకటి తింటే బాగుంటుంది. ఇప్పుడు ఇది వేడైంది కదా, మళ్ళీ ఇంకోటి అయ్యానా తీసి ఇలా అనమాట. అయిపోయింది, మళ్ళీ కలర్ వచ్చేసిందంటే అన్నీ అయిపోయాక చెప్పు. తీసి ఇదంతా ఒకటే ప్రాసెస్. ఇంకా ఒకటి 2 వేయచ్చు. ఇది దీనికి కోట్ పెట్టడం తీయడం ఇవే అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. మమ్మీ ఇంతసేపు పట్టిందా? చాయ్ బాబాయ్ 2 గంటలారా 3 గంటలారా పట్టింది. 3 గంటలు 3 గంటలు పట్టింది. 3 రకాలు అయిపోయినాయి 3 గంటల్లో. 3 గంటలు 3 రకాలు. ఇంకా నా గురించి ఇంత కష్టపడతావా? నేను న్యాయం చేస్తాను, నేను తిండి పెడతాను. ఓకేనా? తిని పెడతావా? ఊర్లో అమ్మ తిని పెట్టు చాలు. అందంగా చదువుకొని నేను అందంగా తిని అక్కడ కూడా హాస్టల్లో పెడతారు కదా, అది కూడా తిని ఈ స్నాక్స్ కింద తిను. కస్టమర్ మీరు బాగుండాలని కదా కష్టపడేది. తల్లిదండ్రులు ఎవరైనా తండ్రి మటుకు తండ్రి, తల్లి మటుకు తల్లి కష్టపడతారు. ఫైనల్గా స్నాక్స్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు గోరింటాకు అయితే మిక్సీ పడుతుంది మా మమ్మీ. మిక్సీ పట్టాక అప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి. అసలు తొలాకేదాసి నాడు పెట్టుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే ఈరోజు పెట్టుకుంటున్నాను. నాకైతే గోరింటాకు చాలా 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 ఇష్టము. మీకు ఎవరికైనా గోరింటాకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. కవర్లో పెట్టేసి జంతువుని తొలగుతులు ఏదో నెలకు సరిపడగా ఉండేను. మళ్ళీ రెడీ వెళ్తారంట, అప్పుడు మళ్ళీ అవి కూడా పంపిస్తే అది రోజు ఇదో రోజు తినమంటున్నాను. మాయా పాల్పా వస్తామని చెప్పాడు. అదండి వస్తాను. నీకు శుద్ధి తోలుకున్నాయి బాగా ఇష్టం కదా. మాది కాకుండా కొంచెం అది బాగా బాగా కాదు వచ్చింది కాకుండా తలగుద్దు ఇంకెందుకు పర్లేదు. తలగుద్దులు ఇష్టం. దీనికి రబ్బర్ పెట్టేస్తాను. మళ్ళీ రబ్బర్స్ ఉన్నాయి కాబట్టి రబ్బర్స్ పెట్టేస్తాను. అది గాలి మళ్ళీ తీసుకున్నప్పుడల్లా రబ్బర్ పెట్టేసుకుంటే గాలి వెళ్ళదు. ఎలాగ డబ్బాలో పెడతాం అయినా సరే
ఈ డబ్బా వద్దులే, మరి పెద్దగా ఉంది కాబట్టి ఏదైనా ప్లాస్టిక్ చేస్తాను. గట్టి డబ్బాలు ఇలా గట్టి డబ్బాలు అది తీసుకోండి కదా. కవర్స్ మామూలుగా తీసుకెళ్ళిపోతాం. కాస్తో తీసుకెళ్ళి కదా డబ్బా ఇంకేం కాకుండా కవర్స్ ఎంత పడిపోతే అమ్మా డబ్బాలో పెట్టుకోవాలి. నాకు పడిపోతే కొద్దిగా తెగి కానీ డబ్బాలోనే అన్నీ పెట్టేస్తాను. సరే అన్నీ ఇరిపోతాయిలే. బాగుందిగా. అది ఇంకోదే మంచిది తోడుతుంది అలా అలా గట్టి పడకపోతే డబ్బా పెట్టడం కాబట్టి చేస్తాను. గట్టి డబ్బాలు పెట్టుకుని మా దగ్గర అన్నీ దాన్ని లేకుండా కవర్లో అన్నం డబ్బాలు కాకుండా డబ్బాలు అయితే డబ్బాలే ఉంటాయి. బాగోదులే అయినా తీసుకుంటా. తెచ్చేస్తామని పెట్టుకుంటా అవునమ్మా. బకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో కవర్స్ వేసేసి. ఆ బకెట్స్ నీకు కావాలి కదా, యూజ్ చేస్తావు కదా. నేను అన్న డబ్బులు డబ్బా ఉంది కదా దాంట్లో పెట్టి అన్న అక్కడికి వెళ్ళి తీసుకుంటే అలాగే తెలిసి దీనిలో ముక్కలే వేసి పర్లేదు అలా ఉంచు. అంటే ఇప్పుడు తింటాను. ఇంట్లో పట్టుకోవాలి. ఈ సల్లబుత్తులే చాలా టైం పట్టేసింది బాబా. టైం పట్టేది గొడవనే అని గొడవనే బాగుంటాయి. ఇంకొక బయట ఉన్నాయిలే ముక్కలు, అవి ఉంచేస్తాను. దీపకు మళ్ళీ వేస్తాను. ఫైనల్గా అయితే మా అమ్మమ్మ వచ్చిన గోరింటాకు పెట్టేసింది. నాకులాగా మీకు ఎవరికైనా గోరింటాకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ అండ్ bye.